ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ నుంచి కొత్త టీవీ సామ్సంగ్ నియో క్యూఎల్ఈడి 8K టీవీ ఇది. అండ్ దీనిలో మీకు డిఫరెంట్ మోడల్స్ కూడా 4K మోడల్స్ కూడా ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తాయి. ఇది వచ్చేసరికి 8K మోడల్ ప్రైస్ 3,20,000 దాకా ఉంటుంది. లాస్ట్ లో చెప్తా ప్రైస్ ఆఫర్స్ ఇవన్నీ. దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి QN800D. ఈ టీవీలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ముఖ్యంగా ఏఐకి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సామ్సంగ్ చూసాం మనం రీసెంట్ గా సామ్సంగ్ S24 సిరీస్ లో ఏఐ తీసుకొని వచ్చింది. వాటి ప్రీవియస్ మోడల్స్ కూడా ఏఐ ఫీచర్స్ తీసుకొని వచ్చింది కదా. ఇప్పుడు వీళ్ళు IoT ప్రొడక్ట్స్ కూడా ఈవెన్ టీవీస్ కూడా ఇప్పుడు వీళ్ళు ఏఐ అనేది తీసుకొని వస్తున్నారు. ఏఐ చాలా ఫీచర్స్ అయితే దీనిలో యాడ్ చేశారు. దీనిలో మెయిన్ హైలైట్ అదే ఏఐ ఫీచర్స్. అండ్ దాంతో ఒక్కొక్క ఫీచర్ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. సామ్సంగ్ 18 years గా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ పరంగా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది, అందరికి తెలిసిందే అది. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత దీని ఫీచర్స్ ఇవన్నీ వాటి గురించి మాట్లాడదాం. దీని అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ మీకు ఇలా వస్తుంది. బాక్స్ లోపల మీకు టీవీతో పాటు స్టాండ్ ఇస్తారు. ఈ స్టాండ్ ఒకవేళ మీరు టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే ఈ స్టాండ్ యూస్ చేసి పెట్టుకోవచ్చు, లేదు మీరు వాల్ మౌంట్ చేయాలంటే మాత్రం వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే టెక్నీషియన్ వస్తారు, సామ్సంగ్ నుంచి ఇంజనీర్ వస్తారు, అతను మీకు ఫిక్స్ చేస్తారు. అండ్ మిగతా కంటెంట్ బాక్స్ లో మీకు ఒక సోలార్ రిమోట్ అయితే వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ ఫైనల్ గా 1 కనెక్ట్ బాక్స్ ఉంటుంది. ఇది చాలా మంచి ఫీచర్, ఎందుకంటే టీవీ క్లీన్ గా కనిపిస్తుంది. కేబుల్స్ అన్ని మనం ఈ 1 కనెక్ట్ బాక్స్ మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మీకు 4 HDMI పోర్ట్స్ ఉంటాయి, USB పోర్ట్స్ ఉంటాయి, అన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. మీరు అన్ని కేబుల్స్ మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వన్ కనెక్ట్ బాక్స్ కనెక్ట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి టీవీ లుక్ క్లీన్ ఉంటుంది. ఈ టీవీలో మెయిన్ ప్రాసెసర్ మారింది. ప్రాసెసర్ మీకు NQ8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఏఐకి సంబంధించిన ప్రాసెసర్ ఇది. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఈ ప్రాసెసర్ అయితే మీకు బాగా హ్యాండిల్ చేయగలదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏఐ ఫీచర్స్ అయితే మనం చూద్దాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి 8K AI అప్ స్కేలింగ్. అంటే మీకు నార్మల్గా మనం ఇది 8K టీవీయే, కంటెంట్ మ్యాక్సిమం 4K లో ఉంటుంది. 4K కంటెంట్ని 8Kకి ఇది ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. దీనిలో మీకు 256 AI న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఇవి ఏం చేస్తుందంటే మీకు ఏదైతే 4K కంటెంట్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా ఎన్హాన్స్ చేస్తుంది. 90% కొద్దిగా ఎన్హాన్స్ చేసి మీకు 8K ఫీలింగ్ కలిగిస్తుంది. మీరు చూస్తున్నప్పుడు 8K కంటెంట్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. నెక్స్ట్ ఏ మోషన్ ఎన్హాన్సర్ కూడా ఉంటుంది. ఏ మోషన్ ఎన్హాన్సర్ అంటే మీకు ఏదైనా ఫాస్ట్గా ఇప్పుడు పరిగెడుతుంది, చిరుత పరిగెడుతుంది, లేకపోతే ఫుట్బాల్ గేమ్ చూస్తున్నారు, ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి, కార్ గేమ్ ఆడుతున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు మోషన్ అంత స్మూత్గా అయితే ఉండదు కదా. సో ఫాస్ట్ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఏఐ ఏం చేస్తుంది అంటే మీకు మోషన్ని ఎన్హాన్స్ చేస్తే మోషన్ బెటర్ చేస్తుంది, స్మూత్గా కనిపిస్తుంది. మీకు మోషన్స్ అన్ని మీకు చాలా స్మూత్గా కనిపిస్తుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇట్లా ఫాస్ట్ మూమెంట్స్లో కూడా మీకు స్మూత్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా మీకు ఇది ప్యాంటోన్ వ్యాలిడేషన్తో వస్తుంది. అంటే మీకు ట్రూ టు లైఫ్ కలర్స్, మీ కళ్ళకి అయితే కలర్స్ కనిపిస్తూ ఉంటాయో అట్లనే మీకు టీవీలో కనిపిస్తూ ఉంటాయి. మీకు చూస్తున్నప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇంకో కొత్త ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది, రియల్ డెప్త్ ఎన్హాన్సర్ ప్రో అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే దీనిలో ఉంది. నార్మల్గా మీరు మూవీ చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక టైగర్ మూవ్ అవుతుంది, మీ ఫోకస్ మొత్తం దేని మీద ఉంటుంది, టైగర్ని చూస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో ఏం చేస్తుందంటే ఇది బ్యాక్గ్రౌండ్లో డెప్త్ని తీసుకొని వస్తుంది, కొద్దిగా ఏఐ సహాయంతో డెప్త్ ఎఫెక్ట్ తీసుకొని వస్తుంది. సో ఇంకా మీకు ఆ టైగర్ మీకు బెటర్గా కనిపిస్తుంటుంది, 3D ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంటుంది. టైగర్ మీకు ఫోకస్ కళ్ళు దాని మీదకి పోతాయి కాబట్టి అది ఇంకా మీకు బాగా కనిపిస్తుంది. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా మీరు కంటెంట్ చూస్తున్నప్పుడు ఒక పర్సన్ ఉన్నా కానీ మీకు హీరో కనిపిస్తున్నాడు అనుకోండి, స్క్రీన్ మీద హీరో మీద ఫోకస్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మీకు ఆ డెప్త్ ఎఫెక్ట్ కొద్దిగా తీసుకొని వస్తుంటుంది ఏఐ సహాయంతో. ఇది నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి క్వాంటమ్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ ప్రో. ఇదేం చేస్తుందంటే మీకు బ్లాక్స్ డీప్ బ్లాక్స్ గా చూపిస్తుంది, వైట్స్ మీకు బ్రైట్ కనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్ గా చిన్న డీటెయిల్స్ కూడా స్మాల్ డీటెయిల్స్ కూడా మీకు చాలా బాగా కనిపిస్తాయి. ఈవెన్ బ్యాక్ లైట్స్ కూడా మీకు మినీ ఎల్ఈడీస్ ఉంటాయి, అవి కూడా మీకు బ్యాక్ లైట్ డిమింగ్ టెక్నాలజీతో వస్తాయి. ఓవరాల్ మీకు ఎక్స్పీరియన్స్ మూవీ చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. బ్లాక్స్ డీప్ బ్లాక్ కనిపిస్తూ ఉంటాయి, డీటెయిల్స్ కూడా బాగా కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి నియో క్వాంటమ్ HDR 8K+. ఈ HDR అంటే మీకు తెలిసింది డైనమిక్ రేంజ్ మీకు బెటర్ చూపించడం, కాంట్రాస్ట్ కానీ ఎవ్రీథింగ్ మీకు చూడడానికి చూడడానికి మీకు కొద్దిగా వైబ్రెంట్ కనిపిస్తుంటుంది కళ్ళకి. దీంతో పాటు దీనిలో మీకు ఆటో HDR రీమాస్టరింగ్ కూడా ఉంటుంది. అంటే మీరు HDR కంటెంట్ చూస్తున్నారు అనుకోండి, దాన్ని HDR కంటెంట్ లాగా ఇది ఏఐ సహాయంతో చేసి చూపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మీకు పిక్చర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకా గేమింగ్ సంబంధించి కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏఐ ఆటో గేమింగ్ మోడ్. ఇది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీరు ఏ గేమ్ అయితే ఆడుతున్నారో ఆ గేమ్కి తగ్గట్టు పిక్చర్ని అండ్ సౌండ్ క్వాలిటీని ఆప్టిమైజ్ చేస్తుంది ఏఐ సహాయంతో. సో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీని నుంచి పొందొచ్చు. దీంతోపాటు దీనిలో మీకు కొత్త ఫీచర్ అయితే ఉంది, మినీ మ్యాప్ డిటెక్షన్ అని చెప్పేసి. ఈ మినీ మ్యాప్ డిటెక్షన్ మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కింద బటన్లో మీకు కనిపిస్తుంది మినీ మ్యాప్ అని చెప్పేసి. దీన్ని మీరు ఎనబుల్ చేస్తున్నారు అనుకోండి, పక్కన మీకు ఒక బ్లాక్ స్క్రీన్ లాగా వస్తుంది. దాన్ని మీరు ఎటైనా పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అని పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ అని పెట్టుకోవచ్చు. ఆ స్క్రీన్ లో మీకు మ్యాప్ హైలైట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ PUBG లాంటి గేమ్ ఆడుతున్నారు, మ్యాప్ మీకు చాలా ఇంపార్టెంట్ కదా. మ్యాప్ ని మీరు హైలైట్ చేయాలి, జూమ్ చేసి చూసుకోవాలనుకుంటే రైట్ సైడ్ లో మీకు కానీ లెఫ్ట్ సైడ్ లో కానీ పెట్టుకోవచ్చు మీరు ఆ మ్యాప్ మీకు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా కొత్త ఫీచర్ గేమింగ్ లో ఇది యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ గేమింగ్ లో మోషన్ యాక్సలరేటర్ 120 Hz.
సో 120 హెర్ట్జ్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 4K 120 హెర్ట్జ్‌లో మీకు ఎలాంటి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటదో, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఆ స్మూత్‌నెస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లార్జ్ స్క్రీన్ కాదు, చూడడానికి చాలా పెద్దగా ఉంటది స్క్రీన్. సో మీకు కొద్దిగా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నట్టు ఇట్లాంటి ఫీలింగ్ అయితే ఉంటది. సో ఇట్లాంటి ఫీలింగ్ దీనిలో ఉండదనమాట. మీకు ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం గానీ ఇట్లాంటివి ఉండవు. చాలా స్మూత్‌గా అయితే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీకి సంబంధించి కస్టమైజేషన్ మోడ్ ఉంటది. ఆటోమేటిక్‌గా మీరు మూవీ చూస్తున్నారా, స్పోర్ట్స్ గేమ్ ఆడుతున్నారా, దానికి తగ్గట్టు పిక్చర్ క్వాలిటీని అదే సెట్ చేసుకుంటది. లేదు మీరు నార్మల్‌గా మీరు అన్ని కాంట్రాస్ట్, బ్రైట్‌నెస్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా గానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు దానికి వదిలేసారనుకోండి ఆటోమేటిక్‌గా అదే సెట్ చేస్తది. అండ్ దీనిలో మీకు ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉంటది. ఐ కంఫర్ట్ మోడ్ మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌లో పిక్చర్‌లో ఉంటది. దీన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి ఎక్కువసేపు మీరు టీవీ చూసినా గానీ మీకు ఐకి అంత స్ట్రెయిన్ అయితే ఉండదు. ఇవి ఓవరాల్‌గా పిక్చర్‌కి సంబంధించి అయితే ఇన్ని ఫీచర్స్ ఏఐకి సంబంధించి ఉన్నాయి. అండ్ దాంతో పాటు బెజల్స్ చూడొచ్చు. మీకు చాలా తక్కువ అయితే కనిపిస్తాయి. మీకు చాలా తక్కువ బెజల్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది మీకు ఇన్ఫినిటీ 1 డిజైన్‌తో వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి చూసినా గానీ ఓన్లీ స్పీకర్స్ ఒకటే కనిపిస్తుంటాయి. ఎక్కడ పోర్ట్స్ ఇట్లాంటివి కనిపించవు. చెప్పా కదా అన్ని కేబుల్స్ మీకు వన్ కనెక్ట్ బాక్స్ అని ఉంది కదా, దానికి మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇంకా సౌండ్ అండ్ ఆడియో గురించి మాట్లాడుకుంటే సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటది. అండ్ దాంతో పాటు దీనిలో ఇన్‌బిల్ట్ మీకు 4.2.2 ఛానల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీకు దీని నుంచే మీకు 3D ఎఫెక్ట్ సౌండ్ అయితే వస్తుంటది. ఒకవేళ మీరు ఇంకా బెటర్ చేసుకోవాలనుకుంటే మాత్రం వీళ్ళకి సెపరేట్‌గా సౌండ్ బార్స్ అయితే దొరుకుతాయి. క్యూ సింఫనీ సౌండ్ బార్స్ అని చెప్పేసి వాటిని గాని తీసుకున్నారనుకోండి, అవి టీవీ స్పీకర్స్ అండ్ ఈ స్పీకర్ అయితే క్యూ సింఫనీ మీరు తీసుకుంటారో అది కలిపి వర్క్ అయితే సౌండ్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా చెప్పాను మీకు. ఒకసారి దాన్ని మీరు చెక్ చేయండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయకపోతే ఇంత పెద్ద టీవీ తీసుకుంటున్నప్పుడు క్యూ సింఫనీ సౌండ్ బార్ కూడా తీసుకోండి. రెండిటి నుంచి కలిపి మీకు సౌండ్ వస్తది. చాలా బాగుంటది. ఈవెన్ డైరెక్షనల్ సౌండ్స్ కూడా చాలా బాగా వస్తుంటాయి. ఇప్పుడు హెలికాప్టర్ ఇటు నుంచి ఇటు వెళ్తుంది అనుకో, ఇటు నుంచి ఇటు వస్తది సౌండ్ మీకు. ఇదొక థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు సౌండ్ పరంగా అయితే ఉంటది. అండ్ దీంతో పాటు ఏఐకి సంబంధించి కూడా ఒక ఫీచర్ ఉంటది సౌండ్‌లో. ఇది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మనం నార్మల్‌గా టీవీ చూస్తున్నప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ సైలెంట్ ఉందా, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు మనకేం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఇంట్లో ఎక్కువ టీవీ చూస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. కిచెన్‌లో నుంచి గానీ ఏదో ఒకటి మనకి సౌండ్స్ అయితే వస్తుంటాయి కదా! సో మనకి బాగా ఎన్విరాన్మెంట్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇది ఆటోమేటిక్‌గా మనకి డైలాగ్స్ వినపడవు కదా! డైలాగ్స్ వినపడకపోతే సౌండ్ మనం ఇలా పెంచుతా పోతా ఉంటాం. అట్లా అవసరం లేదనమాట. ఆటోమేటిక్‌గా అదే ఏఐ సహాయంతో డైలాగ్స్‌ని, బ్యాక్‌గ్రౌండ్ సౌండ్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఇది సౌండ్ పరంగా ఒక టీవీకి మెయిన్ ఇదే ఇంపార్టెంట్ మనకి. డిస్‌ప్లే అండ్ సౌండ్ ఈ 2 కేటగిరీస్‌లో ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే అసలు చేయదు. అండ్ దీనిలో 2 వాయిస్ అసిస్టెంట్‌లు ఉంటాయి. ఒకటి కాదు 2 వాయిస్ అసిస్టెంట్‌లు ఉంటాయి. ఒకటి బిక్స్‌బీ సామ్‌సంగ్‌ది, ఇంకోటి వచ్చేసరికి అలెక్సా కూడా ఉంటది. ఈ 2 వాయిస్ అసిస్టెంట్ సహాయంతో దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మల్టీ వ్యూ ఫీచర్ కూడా ఉంటది. సామ్‌సంగ్ అన్ని టీవీస్‌లో ఉంటది. ఒకేసారి మీరు 2 చూడొచ్చు. 2 కంటెంట్ మీరు చూడాలనుకుంటే సైడ్ బై సైడ్ మీకు మల్టీ వ్యూలో కనిపిస్తూ ఉంటాయి. సో అట్లా మీరు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ దీని యాప్ కనెక్టివిటీ కూడా ఉంటది. సామ్‌సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంటది. మీకు చాలా సార్లు చెప్పాను. దీని నుంచి మీరు సామ్‌సంగ్ అన్ని ప్రొడక్ట్స్‌ని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఈ టీవీని కూడా మీరు సామ్‌సంగ్ స్మార్ట్ థింగ్స్ యాప్ నుంచి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి దీన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ సామ్‌సంగ్ ఎడ్యుకేషన్ హబ్. దీనిలో వీళ్ళు ఫిజిక్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కొన్ని లైవ్ క్లాసెస్ తీసుకొని వస్తున్నారు. 6th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకు సిబిఎస్ఈ బోర్డ్ సిలబస్. దీంతో పాటు ఐఐటీ, నీట్ వీటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా! సో వాళ్ళ కోసం కూడా కొన్ని స్పెషల్ క్లాసెస్ అయితే తీసుకొని వస్తున్నారు. ఆన్ డిమాండ్ ఉంటాయి, కొన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ సామ్‌సంగ్ టీవీ ప్లస్ కూడా ఉంటది. సామ్‌సంగ్ టీవీస్‌లో ఇది ఒకటి ఉంటదన్నమాట. 100 లైవ్ టీవీ ఛానల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి కనెక్షన్ ఏం అవసరం లేదు. మీ డీటీహెచ్ ఇట్లానే పెట్టించుకోవాల్సిన అవసరం. డైరెక్ట్ మీకు ఒక 100 లైవ్ ఛానల్స్ అయితే వస్తుంటాయి. ఈ 100 ఛానల్స్ మీకు సామ్‌సంగ్ టీవీ ప్లస్‌లో మీరు ఫ్రీగా చూడొచ్చు. లేదు మీరు కంప్లీట్‌గా మీరు తీసుకోవాలి, సెటప్ బాక్స్ ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటే వీళ్ళు జీటీపీఎల్ అని వీళ్ళతో కొలాబరేట్ అయ్యారు. నార్మల్‌గా మనం సెటప్ బాక్స్ తీసుకుంటే కనెక్షన్ ఇస్తారు కావచ్చు. వాళ్ళు కేబుల్స్ అవన్నీ కనెక్ట్ చేస్తారు కదా! ఈ జీటీపీఎల్ పార్ట్నర్‌షిప్‌లో బ్యూటీ ఏందంటే మీకు సెటప్ బాక్స్ ఇట్లాంటివి ఏం అవసరం లేదు. డిజిటల్‌గానే మీకు అన్ని టీవీస్ అయితే వస్తాయి. టీవీ ఛానల్స్ అన్ని మీరు డిజిటల్‌గా చూడొచ్చు. ఎటువంటి కేబుల్స్ ఇట్లాంటివి అయితే తీసుకొచ్చి కనెక్షన్ అయితే ఉండదు. ప్రస్తుతానికి జీటీపీఎల్ ఈ సర్వీస్ ఆఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే జీటీపీఎల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వేరే తీసుకోవాలనుకుంటే మాత్రం వైర్ సహాయంతో మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు యోగిఫైతో కూడా పార్ట్నర్‌షిప్ తీసుకున్నారు. యోగిఫై మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళ స్టోర్ నుంచి.
సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఏమైందంటే ఈ యాప్ మీరు ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు యోగాకు సంబంధించి కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు వీటిని యూజ్ చేసి యోగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా మీకు బోర్ కొడుతుంది, మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఎటువంటి PS5 కన్సోల్ కనెక్ట్ చేసుకోకుండా కొన్ని గేమ్స్ వీళ్ళు క్లౌడ్ గేమింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ గేమ్ అని కనిపిస్తుంది. దీనిలోకి వెళ్లారనుకోండి, ఇవన్నీ చిన్న చిన్న గేమ్స్ ఇవన్నీ మీరు క్లౌడ్ గేమింగ్‌లో ఉంటాయి. మీరు డైరెక్ట్ ఆడుకోవచ్చు. మీకు బోర్ కొడుతుంటే ఈ చిన్న చిన్న గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. అంతేకాదు దీనిలో నాక్ సెక్యూరిటీ కూడా ఉంటది. నాక్ సెక్యూరిటీ గురించి చాలా సార్లు చెప్పాను మీకు. మీకు హార్డ్‌వేర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటది. ఈవెన్ మీ పాస్వర్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా! సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అవి కూడా మీకు సెక్యూర్‌గా అయితే ఉంటాయి. ఇది ఓవరాల్‌గా అయితే మాత్రం ఇంకా సర్వీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సామ్‌సంగ్ కాబట్టి మీకు ఎక్కడైనా సర్వీస్ అయితే దొరుకుతది. ఇంకా ఫైనల్‌గా ఈ టీవీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 8K టీవీ 65 ఇంచ్ టీవీ. ఇది రూ. 3,19,990 ప్రెజెంట్ సెల్లింగ్ ప్రైస్. దీని మీద రూ. 12,000 వీళ్ళు ఐసీఐసీఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. దీనిలో మీకు డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. ఇది టాప్ మోడల్ కాబట్టి మీకు ప్రైస్ ఎక్కువ ఉంటది. ఒకవేళ మీరు 4K ఇట్లాంటి వాటిని చూడాలన్నా గానీ మీరు వాటిని కూడా చెక్ చేయొచ్చు. మొత్తం డీటెయిల్స్ కావాలంటే వెబ్‌సైట్‌కెళ్ళండి. సామ్‌సంగ్ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ సామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో ప్రెజెంట్ సామ్‌సంగ్ బిగ్ టీవీ డేస్ అని చెప్పేసి సేల్ జరుగుతుంది. 2 టీవీ మోడల్స్ మీద వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు. ఈఎంఐ కూడా రూ. 2,099 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. దీని మీద అయితే లేవు ఆఫర్స్. వేరే టీవీస్ మీద అయితే ఉన్నాయి. ఈ మోడల్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా లింక్ చెక్ చేయండి. ఇది ఓవరాల్‌గా సామ్‌సంగ్ నియో QLED 8K గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.